ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితంలో ఉన్న మనకు ఎన్నో శ్రమలు, అనుకోని ఆపదలు వస్తాయి. శ్రమలు వచ్చినంత మాత్రాన దిక్కులేని వారమని కాదండి, మనం నశించిపోతున్నామని కాదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఎల్లవేళలా ఆయన మనకు తోడుగానే ఉంచున్నాడు. మరి భక్తుడైనటువంటి కీర్తనకారుడు సెలవిస్తూ అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు కూడా నేను భయపడను, నీవు నాకు తోడయుందువు అని చెప్పి ఎంతో ధైర్యముతో దేవుని సన్నిధిలో దేవుని గురించి ప్రార్థన చేస్తూ ఎంతో ధైర్యముగా ఉన్నాడు. ఆయనే మనలను రక్షించేది. ఎందుకంటే ఆయన మన చేయి పట్టుకొని ఉన్నాడు కనుక పడిపోయినను కూడా మనల్ని తిరిగి లేవనెత్తువాడు ఆయనే. అపాయంలో ఉన్నా సరే ఆయన ఎప్పటికీ కూడా మనలను విడిచిపెట్టడండి. మనుషులమైన మనము ఏదైనా శ్రమ రాగానే దేవుణ్ణి విడిచిపెడతామేమో, కానీ ఆయన మాత్రము మనలను ఎన్నటికీ కూడా విడిచిపెట్టడు. మనం తప్పిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా తన చేతితో మనలను పట్టుకొని నడిపిస్తున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన మనలను లేపుటకు సమర్థుడండి. మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషిస్తున్న వారందరి నుండి కూడా మనల్ని తప్పించి మనకు రక్షణ కలుగు చేయువాడు ఆయనే. ఆయనే మనకు ఆశ్రయదుర్గము, ఆయనే మనకు కేడమై ఉన్నాడు. మరి దావీదుకి ఎదురైనటువంటి శ్రమలన్నిటిలో నుంచి తప్పించింది ఎవరండి? అది కేవలము ఆయన మాత్రమే. మరి మీరు ఏ విషయము చేతనైనా సరే నేను ఒంటరినని, అందరూ నన్ను విడిచిపెట్టారు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడు అని అనుకోవద్దండి. ఎందుకంటే ఆయన మనకు తండ్రి, విమోచకుడై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడైతే మరి మన పాపముల కోసం, మన దోషముల కోసము ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయేవాడు కాదండి. ఆయన మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టని దేవుడు. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును అని పౌలు సెలవిస్తున్నాడు. పౌలుకి ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని శోధనలు వచ్చినా సరే భయపడలేదు. నా దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉంది అని దేవుని యందు నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. బలహీనతలలో, నిందలలో, ఉపద్రవములలో నేను సంతోషిస్తున్నాను అని దేవుని సన్నిధిలో ఎంతో ఉత్సహిస్తున్నాడు. అట్టి శ్రమల్లో కూడా, నిందల్లో కూడా పౌలు ఎంతో ధైర్యముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీకు వచ్చిన శ్రమను బట్టి కృంగిపోతున్నావా? నీ దుఃఖ సమయంలో దిగులు పడుతున్నావా? కొన్ని సందర్భాల్లో ఎన్ని ఎదురు దెబ్బలైనా తగలవచ్చేమో, కానీ అంత మాత్రాన ఆయన నిన్ను విడిచిపెట్టినట్లు కాదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. సజీవుడైన దేవుడు, మృతిని గెలిచి లేచినవాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడండి. మరి అటువంటి దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కాబట్టి నమ్మి, విశ్వసించి ప్రార్థన చేద్దాం. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడను, నేను దిక్కులేని దాన్ని కాను, నేను దిక్కులేని వాడను కాను. ఒకవేళ నేను పడిపోయినను సరే, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు, నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తాడన్న విశ్వాసం ఉంచి ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. దేవుని యొక్క కృప, ఆయన కాపుదల మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమాపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, సైన్యములకు అధిపత్యకు దేవా, ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము దిక్కులేని వారము కాదయ్యా, మీరు మాకు తోడుగా ఉన్నారు, మాకు నీడగా ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. పడద్రోసిన పడినను సరే, మేము పడిపోయినా సరే మమ్మల్ని లేవనెత్తు దేవుడు, మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వాక్యంను వింటున్నారు, మాకెవ్వరు తోడు లేరు, మమ్మల్ని ఎవ్వరూ కూడా దగ్గరికి తీసుకోవటం లేదు, మాకెవ్వరు కూడా నీడగా లేరని బాధపడుచున్న వారు ఉన్నారయ్యా. వారి పట్ల నీ యొక్క కృపను, కాపుదలను మీరు అనుగ్రహించండి. మీ యొక్క వాక్యము చేత మీరు బలపరచండి. ధైర్యాన్ని, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని బిడ్డల జీవితాల్లో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను తోడుంచి అన్ని విషయాల్లో మీరు తోడు నీడగా ఉండి జయకరంగా, మహిమకరంగా జరిగించి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక.